హర్ష సాయి ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికి అనేది గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకు అంటే ఆయన చేసే పనితీరు ఆ విధంగా ఉంటుంది. ఎంతో నిరుపేదలకు అనేది ఆయన చేసిన దానాలు ధర్మాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాంటి వ్యక్తి సడన్గా అనేది జాఫర్ గారి దగ్గర అనేది ఒక టీవీ ఛానల్లో కనిపించాడు. ఇలా నేనైతే వచ్చాను మీ స్టూడియో చూడనీకే, సో చాలా వండర్ఫుల్ ఉంది మీ స్టూడియో, అతి త్వరలో అనేది వీడియోలు అనేది రాబోతున్నాయని ఒక షాకింగ్ కామెంట్ అయితే చేసిండు. అది చేసిన మరుసటి రోజే వీడియో అయితే ఆయన ఛానల్లో రావడం జరిగిందనమాట. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆనందానికి అవధులు లేవు. చాలా రోజుల తర్వాత మళ్ళీ హర్ష సాయి అనేది తిరిగి వచ్చాడు. హర్ష సాయి రావడం వల్ల ప్రతి ఒక్కరికి అనేది ఆనందంగా ఉందండి. కామెంట్ల మీద కామెంట్లు, ఒకటి కాదు రెండు కాదు, వేల సంఖ్యలో కామెంట్లు, లక్షల్లో అనేది లైక్స్, ఈ విధంగా అనేది కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఆయనకంత ప్రత్యేకత ఎందుకు? హర్ష సాయి అనగానే చాలామందిలో అనేది తెలియని ఉత్సాహం ఎందుకు వస్తుంది? వాస్తవం చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ చెయ్యని విధంగా ఆయన చేసి చూపిస్తున్నాడు. తెలుగు యూట్యూబర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. హిందీలో ఉన్నారు, ఇంగ్లీష్లో ఉన్నారు, ఇంకా టాప్ యూట్యూబర్స్ ఉన్నారు. కానీ ఈయన అనేది ఒకరి దగ్గర అనేది డబ్బులు తీసుకోకుండా 10 మందికి సహాయం చెయ్యాలనే ఒక సంకల్పం దగ్గర అనేది ఈయన ముందుకు వచ్చి చాలామందికి ఏదో ఒక రూపంలో అనేది సహాయం చేస్తూనే ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎవరి దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకోలేదు. అలా తీసుకోవటాన్ని కూడా ఆయన చెప్పలేదు. చాలామంది యూట్యూబర్లు కూడా అదే చెప్తున్నారు. కానీ హర్ష సాయి అనేది డబ్బులు ఏడికెళ్ళి తెస్తున్నాడు. హర్ష సాయి అనేది ఇంతమంది నిరుపేదలకు అనేది ఏ విధంగా ఆదుకుంటున్నాడు, దానిపైన ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నది డిఎస్ఆర్ ఇన్సైట్స్. సో హర్ష సాయి అనేది గత 2 years నుంచి అనేది ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నాడు. కొన్ని కంపెనీలకు అనేది ఈయన ప్రమోషన్ చేసి చాలామంది అనేది తప్పుదోవ పంపిస్తున్నాడు అని ఎలిగేషన్స్ అయితే రావడం జరిగింది. ఈయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినవి. అప్పుడు అనేది ఈయన కూడా అండర్గ్రౌండ్ అనేది వెళ్ళిపోయాడు. ఏదన్నా ఒక సందర్భం వస్తుంది మాట్లాడడానికే, ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అని విత్ ప్రూఫ్ దగ్గర అనేది మళ్ళీ మీడియా ముంగడు కానీ ఆయన స్పెషల్గా అనేది లాయర్లను పెట్టుకున్నాడు. ఆ లాయర్ల త్రూ అనేది హైకోర్టు కానీ లేకపోతే జిల్లా కోర్టులో కానీ లెటర్స్ అయితే పంపించడం జరిగింది. నేననేది ఎలాంటి తప్పు చేయలేదు. బెట్టింగ్ యాప్లో నుంచి అనేది నేనైతే డబ్బులు సంపాదించలేదు. నేను ప్రమోషన్ చేస్తే కోర్టుల్లో వస్తాయి, అలాంటిది అనేది నాకు బెట్టింగ్ యాప్ల మీద అనేది ప్రమోషన్స్ ఎందుకని ఆ మధ్యలో చాలా ఎలిగేషన్స్ అయితే జరిగాయి. కానీ ఆయనకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. యూట్యూబ్ నుంచి మాత్రము లక్షల్లో వస్తాయి. ఆయనకు లక్షల్లో వచ్చిన డబ్బులు నిరుపేదలకు పంచిపెట్టడానికనే సరిపోతుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఆయన లైఫ్ స్టైల్ మొత్తం టోటలీ చేంజ్. నిన్న ఒక వీడియో పెట్టిండు. ఆ వీడియో పెట్టిన తర్వాత సినిమాటిక్ లెవెల్లో అనేది ఎడిటింగ్ అసలు బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఆ వీడియో చూస్తే ఏం ఎడిటింగ్ అబ్బా, మామూలు ఎడిటింగ్ కాదు. ఇప్పటి వరకు అనేది అంత ప్రొఫెషనల్గా ఏ యూట్యూబర్ కూడా చేయలేదు. నాకు తెలిసి ఇంగ్లీష్లో అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆయన చేస్తాడు. ఆయన తర్వాత ఈయననే చేసిండు అని నాకు అనిపించింది. ఇంకా వేరే వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ ఈయన ఒక స్కూల్ అయితే కట్టించండు గిరిజన ప్రాంతంలో అనేది, ఆంధ్ర రాష్ట్రం గిరిజన ప్రాంతంలో అనేది ఒక స్కూల్ అయితే కట్టించిందనమాట. ఆ స్కూల్ గురించి మాత్రము ఎంత క్రియేటివ్గా అనేది వీడియో చేసిందంటే ప్రతి ఒక్కరు ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది క్షణం అనేది ఆతృత దగ్గర అనేది ఎదురు చూస్తారన్నమాట. ఈయన చేసే పనిలో అదే విధంగా ఉంటుంది. అందుగురించే హర్ష సాయి అనేది యూట్యూబ్లో నెంబర్ 1 అయ్యిండు. ఇంతమంది ఫాలోవర్స్ను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ను సొంతం చేసుకుంటూ అతి చిన్న వయసులో. ఇప్పుడు ఆయనకు వచ్చేసి 27 సంవత్సరాలు ఉన్నాయి. 27 సంవత్సరాల్లో ఇంతమంది అభిమానాన్ని ఆయన పొందుకుందంటే ఆయనకి ఎంత టాలెంట్ ఉంటుంది, ఎంత క్రియేటివ్గా ఆలోచించుంటాడు ఒక్కసారి ఆలోచించండి. కాకపోతే ఈయన చేసింది ఏంటంటే నిరుపేదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అంటే, మనము గత వీడియోలో చూసింటాము, చెప్పుల షాప్ వాళ్ళను ఆదుకున్నాడు, కటింగ్ షాప్ వాళ్ళను ఆదుకున్నాడు, ఏం లేనులకు అనేది ఇండ్లు కట్టించండు, బర్రెలు లేనులకు అంటే ఒక బాబుకి అనేది ఏదో వ్యాధి ఉంటే వాళ్ళకనేది మొత్తము డైరీ ఫామ్ పెట్టించండు. ఈ విధంగా అనేది కొత్త క్రియేటివ్. చాలామంది ఏమంటున్నారంటే అదల్లా అనేది నిజం కాదు, ఫేకు, అవల్ల అనేది రెంట్కి తీసుకొని వచ్చి ఆ విధంగా చేసిండు, కేవలం డబ్బుల గురించే అలాంటి పనులు చేసిండు. హర్ష సాయికి అనేది అంత సీన్ లేదు అని అన్నారు. కానీ హర్ష సాయికి అనేది ఆ సీన్ ఉందని నిన్నటి వీడియోలో ప్రూఫ్ చేసిండు. ఒక గిరిజన ప్రాంతంలో స్కూల్ గురించి అనేది చిన్నపిల్లలు చదువుకునే టైంలో
ఎలాంటి షెడ్డు లేదు, బయట కూర్చొని చదువుకోవాలి. వర్షాకాలం వచ్చిందనుకోండి తడుచుకుంటా లేకపోతే చెత్తిర్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి. గవర్నమెంట్ అనేది ఇప్పటివరకల్లా ఆ గిరిజన వాడలో అనేది ఎలాంటి స్కూల్ కట్టియలేదు. ఆ స్కూల్ గురించి కూడా ఒక పెద్ద మనిషి దానం చేసిండు. ఆయన కూడా అనారోగ్యం దగ్గర అనేది చనిపోయి ఉంటాడు అనమాట. సో ఎలానన్నా వేసి ఆ స్కూల్ కట్టించాలి. ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఫ్రీగా ఆయన కోరిక అన్నమాట. మా విలేజ్లో ఒకటి స్కూల్ ఉండాలి, పిల్లలు చదువుకోవాలి, ప్రయోజకులు కావాలని ఈయన లక్ష్యము. కానీ ఆయన అనారోగ్యాల పాల వల్ల చనిపోవడం జరుగుతుంది. ఎట్లా వేసి మీకేం కావాలి అని అడిగితే ప్రతి ఒక్కరూ స్కూలే కావాలి అని అంటారు. ఆ గ్రామ పెద్దలు కూడా అనేది ఏం చేస్తున్నారు, ఇంత హడావిడి చేయడానికి కారణం ఏంది అంటే, లేదు సర్కస్ చేస్తున్నాం, సర్కస్ వల్ల అనేది 10 మందికి ఎరుకవుతుంది, మీ ఊరి పేరు కూడా 10 మందికి తెలుస్తుంది, అందుగురించి సర్కస్ చేస్తున్నాము. ఈ సర్కస్ పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరు అనేది మీకు కూడా ఊరికి ఏదైనా గిఫ్ట్ ఇస్తారని వాళ్ళకి నచ్చ చెప్తాడు. మాకు స్కూల్ కావాలని ఆ గ్రామ పెద్దలు కూడా చెప్తారు. ఆ గ్రామ పెద్దలు చెప్పిన తర్వాత ఓకే మీకు స్కూల్ కావాలి కదా, స్కూలే కట్టిస్తా అని పెద్ద ప్లాన్ దగ్గర అనేది స్కూల్ అయితే రాత్రికి రాత్రి ఒక 15 డేస్లో అనేది కంప్లీట్ చేయించా అని వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇక్కడ చూసినట్లు ఉంటే చనిపోయిన ఆయన అనేది కోరిక తీరింది. ఎందుకంటే ఆయనే స్కూల్ కట్టించాలి, ఆయనకు ఆ స్తోమత లేదు. నేను ల్యాండ్ ఇచ్చాను, కాకపోతే గవర్నమెంట్ ముందుకు వచ్చి స్కూల్ కట్టిస్తే చాలు, పిల్లలు చదువుకొని ప్రయోజకులు అయితే వాళ్ళ ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే నేను చూడాలని ఉందని ఆయన కోరిక అనేది నెరవేరింది. చిన్నపిల్లలు అనేది ఎండలో కూర్చొని వాడలో కూర్చొని చలికి కూర్చొని వాళ్ళైతే చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకనేది కూడా ఒక స్కూల్ అనేది ఏర్పరచండు. ఇది కూడా చాలా గ్రేట్ విషయము. ఇది ఒక్కరోజు 2 రోజు అయ్యే విషయం కాదు, ఏదో 10,000కో 20,000కో అయ్యే పని కాదు. అక్కడ అనేది లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఆ లక్షలు అనేది ఏడికెళ్ళి వస్తున్నాయి. ఈయనకనేది పర్సనల్గా అనేది కొన్ని కంపెనీస్ అనేది ప్రమోషన్స్ చేస్తాడు. ఆ ప్రమోషన్స్ వల్ల వచ్చిన డబ్బే ఇక్కడ పెడతాడు. ఎందుకంటే అలా పెట్టేటి వాళ్ళు కూడా కావాలి కదా. ఇప్పుడు మనకు ఒక 10 రూపాయలు వచ్చిందనుకోండి, 5 రూపాయలు దానం చేయాలంటే ఎన్నోసార్లు ఆలోచిస్తాము. అలాంటిది హర్షసాయి యథావిధిగా అనేది ప్రతి ఒక్కరికి అనేది స్కూల్ బ్యాగులతో సహా, ఆ స్టూడెంట్స్కి అనేది స్కూల్ బ్యాగులతో సహా మళ్ళీ దాంట్లో అనేది ఒక్కొక్కరికి ₹1,00,000 ఏమనేది బ్యాగులో పెట్టి ఇచ్చిండు. ఇది అసలు ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంట్రనైనా ఇన్నిగానో డబ్బులు అనేది ఎక్కడికి వెళ్ళి వస్తాయి, అది కూడా కేవలం హర్షసాయి వల్లనే సాధ్యమవుతుంది. ఏంది అసలు ఇంత ఆలోచన రావాలన్నా కూడా పెద్ద మనసు కావాలి. ఫస్ట్ చెప్పాలంటే ఇంతమందిని ఆదుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చిండు అని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఆయన పెట్టిన వీడియోలో ప్రతిదీ కూడా మిలియన్స్లోనే వెళ్తాయి. మిలియన్స్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన కంటెంట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని అనేది ఆకర్షించుకుంటాడు. మాటల్లో కావచ్చు, ఆయన చిరునవ్వుతో కావచ్చు, నవ్వినట్లే నవ్వుతాడు, ఎంబడే నవ్వనట్లే ఉంటుంది. అది ఇప్పటికీ అర్థం కాని విషయము. కొంతమంది ఫేస్ అది ఆ విధంగా ఉంటుందా, లేకపోతే అది ఒక యాక్టింగ్ అని చాలామంది అన్నారు. కొంతమంది ఫేస్ ఆ విధంగా ఉంటుంది, ఎంబడే నవ్వినట్లుంటుంది, ఎంబడే సీరియస్ అయినట్లుంటుంది. మీరు ఒకసారి గమనించండి హర్షసాయిని, మీకే అర్థమవుతుంది. సో అలాంటి వ్యక్తి అనేది చాలామంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాడు. వాళ్ళకేమైనా కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరుస్తున్నాడు. ఇలా డబ్బులు పెట్టడం అంటే ఆయనకేమీ జేబులకి అనేది రావట్లేదు. ఆయన ప్రత్యేకంగా అనేది ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని, ఒక స్టోరీ తయారు చేసుకొని ఏ విధంగా వీడియో చేస్తే బాగుంటుంది, ప్రజల్లోకి అనేది ఏ విధంగా వెళ్తా అని ప్రతిదీ పిన్ టు పిన్ అనేది ఆయన డిజైన్ చేసుకొని వీడియోలు అయితే చేస్తాడు. సో ఇది చాలా గ్రేట్ విషయము. మళ్ళీ హర్షసాయి అనేది కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అనేది ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకనేది సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. రీసెంట్ ఒక పాపది అనేది అంత 16 కోట్లు పెట్టి ఆపరేషన్ చేశారు కదా, అదే హర్షసాయి ప్రమోట్ చేసి ఉంటే ఇంతగానం కష్టపడే అవసరం ఉండకుండానేమో. నిజం చెప్పాలంటే ఆ 16 కోట్లు అనేది చిటికెలో అనేది ఆయన తయారు చేసేటోడు. కానీ హర్షసాయి మీద అనేది ఒక బురద చల్లారు కదా, ఈయన మోసగాడు, అందరినీ మోసం చేసిండు, డబ్బులు సంపాదించిండు, మన ఏమంటారు గేమింగ్ ప్రమోషన్ చేసిండు, బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు. ఇది రకరకాలుగా ఈ విధంగా అనేది ఎవరైనా బురద చల్లితే ఇంకా ఎవరికైనా కూడా మనసు అనేది ఉంటుంది. ఆ మనసు గాయపడ్డ తర్వాత ఎవరు కూడా ముంగడికి రాదు. మీది మీరే మాది మేమే అయినట్లు ఆయన కొన్ని రోజులు అయితే కనిపించకుండా పోయిండు. కాకపోతే నిరుపేదలకు అనేది స్టూడెంట్స్కి గిరిజన ప్రాంతంలో ఒక స్కూల్ కట్టిస్తే ఏ విధంగా ఉంటుందని ఆ ప్లానింగ్ దగ్గర అయితే రావడం జరిగిందన్నమాట. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో హర్షసాయి గారికి అనేది ఎప్పటికైనా కూడా సక్సెస్ ఉంటుంది. ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన టాలెంట్ కావచ్చు. సో ఇదన్నమాట. హర్షసాయి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేసి చాలామంది నిరుపేదల్ని ఆదుకోవాలని నేనైతే మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. ఒప్పుకుంటాను.
జై హింద్.